వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. సౌదీ అరేబియా 50 సంవత్సరాలుగా ఆ దేశంలో అమల్లో ఉన్న ఆచారాన్ని ఒకటి రద్దు చేయనుంది. మరి రద్దుకు ప్రధానమైన కారణం విజన్ 2030. మరి విజన్ 2030 సౌదీ అరేబియా అనే ప్రణాళికలో భాగంగా సౌదీ యువరాజు ఈ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. సౌదీలో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు నిండుకుంటున్నాయి కాబట్టి పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి, అందుకు కార్మిక చట్టాలను సవరించాలి. అందుకే కార్మిక చట్టాలను సవరించడంలో భాగంగా నయా బానిస వ్యవస్థగా పిలువబడే కపాలా వ్యవస్థను రద్దు చేయనున్నట్లు సౌదీ యువరాజు ప్రకటించారు. మరి కపాలా వ్యవస్థను రద్దు చేయడం వల్ల సౌదీలో 1,30,00,000కు పైగా వలస కార్మికులు ఉన్నారు. మరి 1.3 కోట్ల మంది కార్మికులు ఆ దేశ జనాభాలో 40% పైచిలుకు ఉన్నారు. మరి వీరందరూ ఆ చట్టాన్ని రద్దు చేసినట్లయితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ కపాలా వ్యవస్థను రద్దు చేయడం వల్ల కార్మికులకి ఒరిగే ప్రయోజనం ఏంటి అంటే, తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి, తమకు నచ్చిన ప్లేస్ లో జీవించడానికి, తమకు నచ్చినట్టుగా అక్కడ బ్రతకడానికి వెసులుబాటు ఏర్పడుతోంది. ఇక కపాలా వ్యవస్థలో నయా బానిసలుగా కొనసాగాల్సిన అవసరం ఉండదు. ఇక అక్కడున్న పెట్టుబడిదారుల చెప్పు చేతులలో బ్రతకాల్సిన అవసరం ఉండదు. దిక్కుతోయని స్థితిలో అనాథలుగా మరణించే అమానవీయమైన సంఘటనలకు ఇక అక్కడ చోటు ఉండదు అని చెప్పి మేధోవర్గం భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది, ఆచరణ సాధ్యమవుతుంది అనేది వెయిట్ అండ్ వాచ్. దీనివల్ల 1,30,00,000 మంది బెనిఫిట్ అవ్వనున్నారు. భారతదేశం నుండి 25 లక్షల మంది బెనిఫిట్ అవ్వనున్నారు. ఒక్క తెలంగాణకు చెందిన వారే 45,000 మంది వలస కార్మికులు ఉన్నారు. వీరందరూ కూడా ఈ బానిస వ్యవస్థ నుండి విముక్తి పొందనున్నారు. నిజంగా కూడా ఇది శుభ పరిణామమే, ఇన్ని కోట్ల కుటుంబాలకు లాభాన్ని చేకూర్చే అంశం కాబట్టి. Thank you. Please subscribe our channel and support me.